వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుండి 2024 వరకు. ఇప్పుడు రిజైన్ చేస్తున్న ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారే, వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించి, బాగా దోచుకుని, డబ్బుల్ని దోచుకుని, ఇప్పుడు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీనో, బీజేపీనో, వైసీపీకో సారీ జనసేనకో జాయిన్ అవుతా ఉన్నారు. వైసీపీలో మాకు అసలు గౌరవం ఇవ్వలేదు, మా సలహాలు జగన్ రెడ్డి పాటించలేదు, ఎవరి మాట వినేవాడు కాదు జగన్ రెడ్డి అని చెప్పేసి బయటకొచ్చిన ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ పార్టీ మీద. జగన్ గారు ఎవరిని పట్టించుకోలేదు, అక్కడ నడిపిందంతా సజ్జల రామకృష్ణారెడ్డినే అని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఈ మాట మాట్లాడడానికేనా వైసీపీ పార్టీ నుండి బయటకు వచ్చింది? అంటే అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మీరు పదవుల్ని అనుభవించినప్పుడు మీకు తెలియదా? ప్రజల కష్టాన్ని, వాళ్ళ డబ్బుల్ని దోచినప్పుడు మీకు తెలీదా? జగన్ గారు ఎవరి సలహాలు తీసుకోలేదు, జగన్ గారు ఎవరి మాట వినలేదు, జగన్ గారు ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి అప్పుడు మీకు తెలీదా? అప్పుడు ఎందుకు రాజీనామా చేయలేదు? ఓ మేము మంత్రి పదవులు పోతాయనా భయపడా? అధికారం కావాలా, డబ్బు కావాలా, ఒకవేళ ఓడిపోతే అధికార పార్టీ సపోర్ట్ కావాలా? బాగుండరు, సూపర్ మీరు. వైసీపీ పార్టీని వీడి బయటకు వచ్చిన గ్రంథి శ్రీనివాసైనా, బాలినేని శ్రీనివాసరెడ్డి అయినా, అవంతి శ్రీనివాసైనా, ఎవరైనా సరే వీళ్ళంతా మంత్రి పదవులు అనుభవించి బయటకు వచ్చిన వాళ్ళే. పూర్తి స్థాయిలో అధికారాన్ని పొంది అనుభవించి బయటకు వచ్చి వాళ్ళ దగ్గర ఏదైతే ఆస్తులు, డబ్బులు ఉన్నాయో వాటిని కాపాడుకోవడానికే అధికార పార్టీకి వెళ్తూ ఉన్నారు. అది